ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ ఆడిన తీరు చూస్తే ఎవరికైనా క్వాలిఫైయర్ 1లో ఎస్ఆర్‌హెచ్ ఖచ్చితంగా విన్నప్ అయ్యిద్ది అన్న ఆలోచనకి రాకుండా ఉండరు. ఎందుకంటే హైదరాబాద్ బ్యాట్స్‌మన్స్ ఈ సీజన్‌లో చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. 6 సార్లు 200 కన్నా ఎక్కువ పరుగులు చేసి అసలు పవర్ ప్లేలోనే 125 పరుగులు సాధించి హయ్యెస్ట్ పవర్ ప్లే స్కోర్. మరే ఇతర జట్టు కూడా అంత స్కోర్ సాధించలేదు. 160 భారీ సిక్సర్లు సాధించిన ఏకైక జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. అలాంటి జట్టు 160 పరుగులు కట్టడి అవుతుందని నేనైతే ఎప్పుడూ ఊహించలేదు. ఎందుకంటే పవర్ ప్లేలోనే 4 వికెట్లు ప్రధానంగా కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ని రాహుల్ తివారీ దాదాపుగా ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ తనకు మిగిలిన ఏ ఇతర బ్యాట్స్మెన్ నుంచి సహకారం లేకపోవడంతో తాను కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ సిరీస్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ఒక బాహుబలి టీంలా అనిపించింది. కానీ ప్లే ఆఫ్స్లోకి వచ్చేసరికి ఒక పసిక్కున జట్టులా మారిపోయింది. ఆ జట్టు కెప్టెన్ మ్యాట్ కమిన్స్ అవలంబించిన వ్యూహాలు ఏమాత్రం పనిచేయలేదు. అసలు ఎస్ఆర్‌హెచ్ క్వాలిఫైయర్ 1లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఒత్తిడికి లోనవటం. ఆ జట్టు ప్లేయర్స్ అందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళు ఆడేది ప్రపంచ కప్ సాధించిన ఒక ప్రపంచ స్థాయి కెప్టెన్ కింద ఆడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళు అంత ఒత్తిడికి లోనవ్వాల్సిన అవసరం లేదు. సాదాసీదాగా ప్రశాంతంగా కూల్ మైండెడ్తో ఆడితే పక్కాగా విజయం సాధిస్తారు. మెయిన్ ఎస్ఆర్‌హెచ్ టాప్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే వాళ్ళు అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరూ పవర్ ప్లే మొత్తం బ్యాటింగ్ చేయగలిగితే ఖచ్చితంగా ఎస్ఆర్‌హెచ్ ఆ మ్యాచ్లో విజయకేతనం ఎగురవేసుద్ది. కాబట్టి ఆచితూచి ఆడి రాబోయే ఎలిమినేటర్ 2 మ్యాచ్లో ఖచ్చితంగా విజయం సాధించాలని ఆ జట్టు మాజీ కెప్టెన్గా కోరుకుంటున్నట్టు కేన్ విలియమ్సన్ ప్రకటించాడు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.